وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ 56వ సూర అల్ వాకియా. సంభవించేది. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నిజంగా సంభవించేది. నిజంగా ప్రళయం సంభవించినప్పుడు అది సంభవించడంలో అబద్ధానికి ఆస్కారమే లేదు. అది కొందరిని తొక్కివేసేది, మరికొందరిని ఉన్నతికి చేర్చేది అయి ఉంటుంది. భూమి తీవ్రమైన ప్రకంపనలతో కుదిపివేయబడినప్పుడు, పర్వతాలు తుత్తునీలుగా చెయ్యబడినప్పుడు కడకు అవి ఎగిరే ధూళిరేణువుల్లా అయిపోతాయి. మరి మీరు 3 సమూహాలుగా వర్గీకరించబడతారు. వారిలో కుడిపక్షం వారు ఆ కుడిపక్షం వారి అదృష్టం గురించి ఏమని చెప్పేది? ఇక ఎడమపక్షం వారు ఆ ఎడమపక్షం వారి దురదృష్టం గురించి ఏమని చెప్పేది? ఇక విశ్వాసంలో ముందంజ వేసిన వారు ఎంతైనా వారు మునుముందు ఉండేవారే. వారే దైవ సామీప్యం పొందినవారు. వారు అనుగ్రహభరితమైన స్వర్గవనాల్లో ఉంటారు. వారిలో అత్యధికులు తొలికాలపు తరాలకు చెందినవారై ఉంటారు. కొద్దిమంది మాత్రం తరువాతి తరాలకు చెందినవారై ఉంటారు. వారు బంగారు తీగలతో నేయబడిన పీఠాలపై ఉంటారు. ఎదురెదురుగా దెండ్లకు ఆనుకుని కూర్చుని ఉంటారు. వారి సేవలో నిత్యం అబ్బాయిలుగానే ఉండే అబ్బాయిలు తిరుగాడుతూ ఉంటారు. వారు గిన్నెలు, కూజాలు, గ్లాసులు పట్టుకుని ప్రవహించే మధువు నుంచి గిన్నెలు నింపుకుని తిరుగుతూ ఉంటారు. ఆ మధుపానం వల్ల వారికి తలనొప్పి రావటం గాని, బుద్ధి తెకమక పడటం గాని జరగదు. వారు మెచ్చిన పండ్లు, ఫలాలను, వారు ఇష్టపడిన పక్షుల మాంసాన్ని ఆ అబ్బాయిలు సమర్పిస్తారు. వారి కొరకు పెద్ద పెద్ద కన్నులు గల సుందరాంగులు ఉంటారు. ఆ సుందరాంగులు దాచిపెట్టిన స్వచ్ఛమైన ముత్యాల్లా ఉంటారు. వారు చేసుకున్న సత్కర్మలకు తగిన ప్రతిఫలమిది. అక్కడ వారు వ్యర్థ ప్రేలాపనలు గాని, పాప విషయాలు గాని వినరు. ఎటు చూచినా శాంతి, శుభదాయకమైన పలుకులే ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఇక కుడిపక్షం వారి అదృష్టం గురించి ఏమని చెప్పేది? వారు ముళ్ళు లేని రేగుచెట్ల మధ్య ఉంటారు. ఇంకా ఒకదానిపై ఒకటి దట్టంగా పేరుకున్న అరటిగెలలు, సుదూరంగా విస్తరించిన నీడలు, ప్రవహించే నీళ్లు, పుష్కలమైన పండ్లు, ఫలాల మధ్య ఎన్నటికీ తరగని, మరెన్నటికీ ఆపుకోబడనివి ఎత్తైన పరుపుల మధ్య హాయిగా ఉంటారు. మేము వారి భార్యలని ప్రత్యేకంగా ప్రభవింపజేశాము. మరి మేము వారిని కన్యలుగా చేశాము. వారు మనసైన వారై సమవయస్కులై ఉంటారు. కుడిపక్షం వారికి ప్రాప్తమయ్యే భాగ్యాలివి. వీరిలో పూర్వీకుల్లో నుంచి కూడా చాలామంది ఉంటారు. తరువాతి తరాల వారిలో నుంచి కూడా అత్యధిక మంది ఉంటారు. ఇకపోతే ఎడమపక్షం వారి దుర్భర స్థితి గురించి ఎలా చెప్పేది? వారు తీవ్రమైన సెగలలో, సలసలా కాగే నీళ్లలో చిక్కుకుని ఉంటారు. ఇంకా నల్లని పొగల నీడలో. అది చల్లగానూ ఉండదు, ఆహ్లాదకరంగానూ ఉండదు. అవును, మరి అంతకుముందు వారంతా సుఖ విలాసాలలో తేలియాడిన వారే. ఇంకా వారు మహాపరాధాలపై హఠం చేసేవారు. పైగా వారిలా అనేవారు, ఏమిటి, మేము మరణించి మట్టిగా, ఎముకలుగా అయిపోయాక మళ్లీ సజీవులుగా లేపబడతామా? మాతో పాటు మా పూర్వీకులైన తాత ముత్తాతలు కూడానా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, పూర్వీకులు తరువాత వారందరూ ఒకరోజు తప్పకుండా నిర్ధారిత సమయాన సమీకరించబడతారు. మరి మీరు, ఓ మార్గభ్రష్టులారా, ధిక్కార జనులారా, మీరు జముడు వృక్షాలను తింటారు. వాటితోనే మీరు మీ కడుపులు నింపుకోవాల్సి ఉంటుంది. మరి ఆ పైన మీరు సలసల కాగే నీరు త్రాగబోతున్నారు. దప్పికగొన్న ఒంటెలు త్రాగినట్లు తాగుతారు. తీర్పు దినాన వారికి లభించే మొదటి ఆతిథ్యమిది. మీ అందరినీ పుట్టించింది మేమే అయినప్పుడు మీరీ సత్యాన్ని ఎందుకు ధృవీకరించరు? అది సరేగాని, మీరు వదిలే రేతస్సును గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఏమిటి, దానితో మనిషిని సృష్టించేది మీరా, లేక మేము సృష్టిస్తున్నామా? మేమే మీ మధ్య చావును నియమించాము. ఈ విషయంలో మేము అసక్తులము కాము. మీ స్థానంలో మీ వంటి వారిని తీసుకువచ్చే, మీరెరుగని అవస్థలో మిమ్మల్ని తిరిగి లేపే శక్తి మాకుంది. మొదటి పుట్టుక గురించి మీకు ఎలాగూ తెలుసు. మరి దాని ద్వారా గుణపాఠం ఎందుకు నేర్చుకోరు? సరే, మీరు నాటే వస్తువును, విత్తనాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఏమిటి, దాన్ని మీరు పండిస్తున్నారా, లేక దానిని పండించేది మేమా? మేమే గనక తలుచుకుంటే దాన్ని పొట్టుగా చేసేయగలము. మరి మీరు ఆశ్చర్యంతో లబోదిబోమంటూ అసలుకే నష్టపోయామే, అంతేకాదు మేము దేనికి నోచుకోకుండా పోయాం అని వాపోతారు. పోనీ మీరు త్రాగే మంచినీరు గురించి ఎన్నడైనా ఆలోచించారా?
దాన్ని మేఘాల నుంచి మీరు కురిపిస్తున్నారా, లేక దాన్ని కురిపించేది మేమా? మేమే గనక తలుచుకుంటే దాన్ని చేదు నీరుగా మార్చేయగలం. మరలాంటప్పుడు మీరు కృతజ్ఞులుగా ఎందుకు మసలుకోరు? పోని మీరు రాజేసే నిప్పును గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దాని వృక్షాన్ని మీరు ఉత్పత్తి చేశారా, లేక దాన్ని ఉత్పన్నం చేసినది మేమా? మేము దానిని గుణపాఠ సూచనగా బాటసార్లకు ప్రయోజనకర వస్తువుగా చేశాము. కాబట్టి ఓ ప్రవక్త, మహోన్నతుడగు నీ ప్రభునామ పవిత్రతను కొనియాడు. అది కాదు, నక్షత్రాలు రాలిపడడంపై నేను ప్రమాణం చేస్తున్నాను. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది చాలా పెద్ద ప్రమాణం. నిశ్చయంగా ఈ ఖురాన్ చాలా గౌరవప్రదమైనది. అదొక సురక్షితమైన గ్రంథంలో నమోదై ఉంది. పరిశుద్ధులు మాత్రమే దాన్ని ముట్టుకోగలరు. ఇది సర్వలోకాల ప్రభువు తరఫున అవతరించింది. మరి ఇటువంటి గొప్ప విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారా? ధిక్కార వైఖరినే మీ వాటా ఆహార సామగ్రిగా గ్రహిస్తున్నారా? మరి గుండెలోని ప్రాణం గొంతుదాకా వచ్చేసినప్పుడు ఆ స్థితిని మీరు కళ్ళారా చూస్తూ ఉండిపోతారు. మేము ఆ చనిపోయే వ్యక్తికి మీకన్నా చాలా సమీపంలో ఉంటాము, కానీ మీరు మాత్రం చూడలేరు. మరి మీరే గనక ఒకరి ఆజ్ఞకు లోబడి ఉండకపోతే, మీరు మీ వాదనలో సత్యవంతులే అయితే ఆ పోయే ప్రాణాన్ని కాస్త తిరిగి రప్పించుకోండి. మరెవడైతే దైవ సామీప్యం పొందిన వారిలో చేరాడో అతని కొరకు సౌఖ్యం, మధుర భక్ష్యాలు, అనుగ్రహభరితమైన స్వర్గవనం ఉంది. మరెవడైతే కుడిపక్షం వారిలో చేరి ఉంటాడో, కుడిపక్షం వారిలో చేరినందున నీకు సలాం అని అనబడుతుంది. కాని ఎవడైనా ధిక్కరించే మార్గభ్రష్టుల్లో కనుక చేరిపోతే వాడికి ఆతిథ్యంగా సలసల కాగే నీరు ఉంటుంది, నరక ప్రవేశం ఉంటుంది. నిశ్చయంగా ఇది తిరుగులేని సత్యం, అత్యంత నమ్మదగిన విషయం. కనుక ఓ ప్రవక్త, నువ్వు మహోన్నతుడగు నీ ప్రభువు నామ పవిత్రతను కొనియాడు.